years ఆఫ్ సర్వీస్ అయింది కాబట్టి మీరు పూర్తిగా ఫ్రెషర్స్ కాదు. కానీ అట్లా అని చెప్పేసి 2 yearsలో మీకు ఏ రకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వబడదు. ఈ రెండింటిని బేస్ చేసుకొని అన్ని సబ్జెక్టులను మీకు ఇంట్రడక్షరీగా టచ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేటటువంటి రోజులలో రిఫ్రెష్మెంట్ కోర్సులో మీకు అన్ని సబ్జెక్టులు డెప్త్ ఇన్ ట్రైనింగ్లోకి వెళ్తాము. అదే కాన్సెప్ట్లో మనం చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి. అంటే మీకు ఎంతవరకు దాన్ని పార్టిసిపేట్ చేయగలిగారు, మీకు ఎంతవరకు అవగాహన వచ్చింది, ఫ్యూచర్లో మీకు ఏ రకమైన ట్రైనింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ప్రోగ్రాంలో దాదాపుగా అన్ని రోజులలో ఇన్సైడ్ రూమ్లో మనం చెప్పుకున్న దానికి మరి బయట అన్ని అరేంజ్మెంట్స్, రిఫ్రెష్మెంట్ అరేంజ్మెంట్స్ అనేయండి, లంచ్ అరేంజ్మెంట్స్ అనేయండి, మరి అన్ని అరేంజ్మెంట్స్లో రాజీవ్ కుమార్ గారు మరి ప్రతిరోజు దాదాపు మనతో పాటే వచ్చి మనం వెళ్ళే వరకు మన ఎమ్మటినే ఉన్నారు వాళ్ళు. వారు తమ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయవలసిందిగా. శిక్షణ కార్యక్రమం మనకు 7వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఈ రోజున ముగిస్తున్న శుభ సందర్భంగా మన ముఖ్య అతిథిగా వచ్చేసిన వెంకటేశ్వర గారు మరియు అలాగే ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ అయినటువంటి నందిపేట ఎండిఓ గారు, శ్రీనివాసరావు సార్ మరియు సూపరింటెండెంట్ గారు, సునీతమ్మ మా డిస్ట్రిక్ట్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గారు, మరి ట్రైనింగ్ అంతా హ్యాండిల్ చేసిన శ్రీనివాసన్ సార్ ముఖ్య పాత్ర పోషించి ఈ ట్రైనింగ్ సెంటర్ అంతా ముందుకు నడిపించారు. మళ్ళీ మన సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సార్ గారు, మరి మన జనరల్ సూపరింటెండెంట్ భరత్ సార్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన నా స్టాఫ్, నా సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, నాతో పనిచేసే మిత్రులు, మరి కొత్తగా వచ్చిన మీరు, మరియు పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి నా మిత్రులకు శుభాభివందనం. ఇలాంటి ట్రైనింగ్ మేము అపాయింట్మెంట్ అయిన 33 years నుంచి చూస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు ఎవరు పెట్టలేరు. యూనియన్ వాళ్ళు ఎన్నో యూనియన్లు వచ్చినాయి. ఏ యూనియన్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉందని కూడా అడగలేదు. అన్ని రకాలుగా అనుభవించినాం. ఈరోజు మీ అదృష్టం మనకు మన అధికారులు, సిఓ గారు, డిప్యూటీ సిఓ గారు, డిస్ట్రిక్ట్ బాడీ రిప్రజెంటేటివ్ ఇవ్వగానే మన కోరికను మన్నించి వాళ్ళ సొంత పిల్లలకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి మన అవసరం తీర్చాలి అని మనకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు గట్టిగా చప్పట్లతో సార్ మా కోరికను మన్నించి ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా తమరికి ధన్యవాదాలు సార్. ఎంతో హ్యాపీగా అన్ని ట్రైనింగ్లు విన్నారు. మంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరు సార్ మాకు చాలా లాభం జరిగిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అట్లాగే సార్ ఇక్కడ ఉన్న మేమంతా సార్ మీ పిల్లలమే సార్. మాకు బాధ వచ్చినా ఏదైనా మీకు మీ సొంత పిల్లలాగా మీకు విన్నవిస్తాము. మీరే సార్ మాకు ప్రొటెక్షన్. అన్ని డిపార్ట్మెంట్ల కంటే మన డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్. మీ ప్రొటెక్షన్ మాకు బాగా అవసరం సార్. మీ పిల్లల్లాగానే భావించి మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మాకు కాపాడి మాకు ముందు ఈ సెకండ్ స్పెల్ ట్రైనింగ్ కూడా మా కొత్త వాళ్ళకు ఇవ్వాలని మా కోరిక సార్. ఈ సమయాన్ని ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 8 రోజుల పాటు క్లాసులు విన్న తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు క్లాసులు చెప్పినా కానీ బోర్డు పడుతుంది. సో అంటే మీ నుంచి ఏమన్నా మాకు చెప్తారేమో, మీరు ఏం చెప్తున్నారనేది ఉద్దేశంతో ఈ ముందు ఆ స్కీమ్స్ కూడా చెప్పే ఉంటారు. అండ్ అకౌంట్స్, కంప్యూటర్ కోర్స్ కూడా చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీ యొక్క ఫేస్లో మంచి యాక్టివిటీస్ అనిపిస్తుంది. మీరు నెక్స్ట్ మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీ సీట్ కూర్చున్న తర్వాత కొంచెమన్నా చేంజ్ ఉండాలి. ఈ 8 days పాటు మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ వర్కింగ్ స్టైల్లో కొంచెమన్నా చేంజ్ ఉండాలి. లేకపోతే 8 days పాటు ఇంత కష్టపడి 2 రోజుల పాటు ఈ వాటిని న్యావీస్ చేసినంత ఉపయోగం ఉండదు. సో మీరంతా కూడా కొంచెమన్నా చేంజ్. నేను ఫస్ట్లో చెప్పానుగా 3 categories, అందులో 3వ కేటగిరీకి మీరు వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఎందుకంటే మేము సారీ కానీ మేము కానీ ఈ 21 yearsలో
సార్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాఫ్ని చూసాను. చూసిన తర్వాతనే మీకు అసలు బ్లాంక్గా వచ్చారు కాబట్టి మీకు కొంచెమన్నా మీకు ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మన శ్రీనివాస్ గారు సార్ యొక్క కష్టపడి మాటలు తయారు చేశారు. మీకు ఎంతోమంది మీరు ఎంత జూనియర్ రెస్పెక్ట్స్ కదా. ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా నిర్మాణం నుంచి ఇక్కడికి వచ్చాను. నేను పనిచేసిన మండలంలో అతనిది ప్రాపర్ నిజామాబాదే. E17 సార్ మన నిర్మాణం రావడం జరిగింది. అతనే పేబుల్స్ చేస్తాడు, అతనే లోనింగ్ చూస్తాడు, అతనే అకౌంట్ చూస్తాడు, టోటల్ రిపోర్ట్స్ అతనే తయారు చేస్తాడు. అతనికి ఏజ్ బిలో 30 కానీ అతనికి కిడ్నీ పేషెంట్. అతను ఒక్కరోజు కనుక ఆఫీసు రాకపోతే ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రోజు ఆఫీసు లాగేసుకోవడం వేస్తాడు. అంటే ఎవ్వరు కూడా ఏం పంపారు. అట్లాంటి టైంలో కూడా అతను అంత కష్టపడి పనిచేస్తాడు. అట్లాంటి దూరత్వం చూశారు. ఇక ఒక హెడ్ క్వార్టర్ మండలానికి ఎంపీఓ వెళ్తే సార్ ఒక సీనియర్ అసిస్టెంట్ వెళ్ళిన 1 మంత్కే మన దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు లాస్ట్ అవుతున్నా సార్, కొద్దిగా ఈ పంచాయతీ ఆపరేటింగ్ చెప్పండి సార్, సర్వీస్ మీకు రాదా? లేదు వచ్చి సార్ నాకు కాకపోతే నాకు కంప్యూటర్ వర్క్ రాదు, అందువల్ల నేను చేయలేదు సార్. కానీ టైపిస్తున్నాడు కదా, టైపిస్తూ కొత్తగా వచ్చాను సార్, పాపం పిల్లలు లేదు. జూనియర్ అసిస్టెంట్ సార్ పేషెంట్ సార్, నేను చెప్పడానికి అనుకుంటున్నాను. అయితే మీకు ఏం పని రాదు చేయలేదన్నమాట. మీకు శాలరీ వేస్తున్నారు సార్, పోనీ గాడికి గవర్నమెంట్ జాబ్ కానీ శాలరీ ఇద్దామంటే అది కూడా చేత కాదు. ఇట్లాంటి ఆఫీసులు ఇట్లాంటి స్టాఫ్ని చూసి వచ్చాం కాబట్టి మీకు ఇట్లాంటి ట్రైనింగ్ కూడా జరిగింది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నేను కొన్ని అడుగుతాను, మీరు కూడా కొంచెం షేర్ చేసుకోండి. ఆ లాగిన్లో మనం మన టార్గెట్ని బట్టి మన ఎలిజిబిలిటీని బట్టి శాంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గతంలోకి ఇప్పుడు తేడా ఏంటంటే, గతంలో ఏ కేటగిరీకి 5 ఉన్నాయి, బీసీబీకి 4 ఉన్నాయి. ఈ రకంగా ఆ ఇన్బిల్ట్ వచ్చాయన్నమాట. మళ్ళీ బీసీబీ కేటగిరీలోని ఏ క్యాస్ట్కి వెళ్ళి ఎగ్జాంపుల్ పద్మశాలికి 2, మున్నూరు కాపీ 1. ఈ రకంగా ఇన్బిల్ట్ మీరు ఏమైనా చేయాలని కూడా ఏం చేయలేదు. ఇది చాలా కీలకమైనది. మీరు వెళ్ళిన తర్వాత ఒక్కసారి ట్రైనింగ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పుడు మన డిప్యూటీ గారు కృష్ణరావు గారికి ఈ ట్రైనింగ్ విషయం మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. అదేవిధంగా సూపరింటెండెంట్ యూనియన్ డైరెక్టర్స్ ప్రజెంట్ సెక్రటరీ గారు, అదేవిధంగా అందరి సిబ్బంది, నాకు తెలిసి మీ యొక్క రిక్వెస్ట్ మేరకు దీన్ని కండక్ట్ చేయడం వల్ల మన వ్యవస్థ సఫలీకృతమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫేస్లోకి వస్తుంటేనే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచన కనిపించింది. ఇప్పుడు మాకంతా తెలుసు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఒకటి ఏంటి అంటే, మనం నిరంతర విద్యార్థిలాగా ప్రతిదీ కూడా నిరంతరంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ ఎందుకంటే అప్పుడు మాత్రమే నిరంతరంగా నేర్చుకుంటేనే మనం అప్డేట్లో ఉంటాము. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మన పైన ఉంచిన నమ్మకానికి మనము సాధక చేకూర్చడమేదాము. మన అందరి యొక్క టార్గెట్ ఏంటి? స్కూల్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా ఒక సమస్యతో మనం ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి, ఎవరి లెవెల్లో పరిష్కరించాలి అనేది ఫస్ట్ సంపూర్ణమైన నాలెడ్జ్ మనకు ఉండాలి. అక్కడ స్కూల్లో పనిచేస్తే హెడ్ మాస్టర్తో ఏమవుతుంది, ఎగ్జామ్ తో ఏమవుతుంది, ఎగ్జామ్ ఫీజు కట్టడం కావచ్చు, మరొకటి కావచ్చు, టీసీ తీర్చడం కావచ్చు, లేదా మంచి సలహా ఇవ్వడం కావచ్చు. అట్లాంటి మనకు తెలుసుకోవడం వరకు మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే మనం అన్నింటి కూడా అవగాహన కల్పించుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను సర్వీస్లో వచ్చిన ఇనిషియల్లో 2000లో అప్పుడు డివి రాయుడు గారు వచ్చిన 4 years తర్వాత కలెక్టర్గా వచ్చిన. నేను అప్పుడు 10 రోజులు నేను సర్వీస్ చేస్తాను. అనుకోకుండా అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఏం చేస్తామా, మన ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఒక్కొక్క ఏరియా డివైడ్ చేస్తాం. ఒక సైడ్ సూపరింటెండెంట్ గారు, సైడ్ సీనియర్ గారు, సైడ్ జూనియర్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది, మన సెక్రటరీలు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆఫీస్లో ఎవరినో ఒకరిని మానిటరింగ్లో ఉంచుతాం. అప్పుడు
మా జూనియర్ అసిస్టెంట్ వచ్చినాను. అప్పుడు కలెక్టర్ గారికి ఇంత జూనియర్ అసిస్టెంట్కి ఏం తెలుస్తుంది, ఎట్లా వచ్చి డేట్ ఇవ్వాలని చెప్పేసి క్వశ్చన్ చేశాను. ఆ క్వశ్చన్ చేయగా అప్పుడు ఆడియో గారు లేదు సార్ ఆయన ఉంచినాడంటే నాలెడ్జ్ ఉంటుంది సార్ కూర్చోడం అని చెప్పి అనగానే కలెక్టర్ గారు డైరెక్ట్ జూనియర్ అసిస్టెంట్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయితే ఎంత ఆయన హ్యాపీ ఫీల్ అయిందంటే ఒక సీనియర్ అసిస్టెంట్తో మాట్లాడినా, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడినా, ఇవేదో ఎంపీడీ గారితో మాట్లాడినా ఆయనతో మాట్లాడితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, అంటే ఎంత అవగాహన ఉన్నదో ఆ రకంగా అంత అవగాహన గారికి చెప్పాడు అన్నమాట. అంటే ఎవరు ఎక్కడ పోయినారు, వాళ్ళు ఏమేమి డాటా సేకరిస్తూ ఉన్నారు, గ్రామాల్లో బ్లడ్ ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే ఒక ఆఫీస్లో మనం ఉన్నామంటే క్యాడర్ను చూడద్దు, మనం ఎంతవరకు నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాము, ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము, ఎంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం అనేది అక్కడ మెయిన్. ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిదాన్ని నేర్చుకొని దాన్ని కెరీర్ అడ్వాన్స్మెంట్ పెంచుకోవాలి. లేదా సేమ్ టైం స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా మండలంలో పనిచేసినప్పుడు కానీ మీకు టైం జరిగినప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి గ్రూప్స్ పైన మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. దాంట్లో మనకి ఎవ్రీడే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు 14 గంటలు చదివినా, 15 గంటలు చదివినా అని చెప్పేసి. ఎన్ని గంటలు చదివిన ముఖ్యం కాదు, ఎంత చదివిన అనేది ముఖ్యం. పర్ డే 4 to 5 hours మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చాలామంది కూడా ఎదిగిన వాళ్ళు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్రుడు అని చెప్పేసి నా రూమ్మేట్. ఒకప్పుడు ఆయన మన దాంట్లోనే వీడియోగా జాయిన్ అయ్యి కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంపీడీ గారితో మాట్లాడి అప్పుడు వీడియో వ్యవస్థ ఉండేది. ఇప్పుడు దాన్ని మంచి సెక్రటరీ అంటున్నాం మనం. ప్రతి రోజు ఒక విలేజ్ పోవడం, అక్కడ సమస్య తీసుకురావడం, అక్కడ పబ్లిక్తో మాట్లాడడం, మామూలుగా లోన్స్ అవి ఉంటాయి, ఆ ఫామ్స్ ఫిల్అప్ చేయడం, వచ్చి ఆఫీస్కి చేయడం, మధ్యాహ్నం తర్వాత చదువుకోవడం. ఆ విధంగా చేసి ఈరోజు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు, దెన్ ఐఏఎస్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఎవరి అవకాశాలు ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గ్రూప్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా మీరు అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇనిషియల్గా డిపార్ట్మెంట్కి వచ్చాను కాబట్టి మనకు లోకల్ బాడీస్ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. అదేవిధంగా ఈఓ టెస్ట్ కూడా ఉంటుంది. నేను ట్రైనింగ్లో మీకు అందరూ కవర్ చేసి ఉంటారు నాకు తెలిసి. అది కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి పాస్ కావాలి. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ వచ్చినా కానీ ఏదో వచ్చినా కానీ మీకు ఇక్కడ చెప్పినారు కాబట్టి దానికి రిఫరెన్స్ బుక్సెస్ కూడా మా శ్రీనివాసన్ గారు వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ రిఫరెన్స్ చదివితే ఇంకా డీప్ నాలెడ్జ్ వస్తుంది. అవే కూడా కొన్ని జీవోస్ బుక్స్ ఉంటాయి, అవి కూడా జీవో బుక్స్ కూడా మనకు చెప్తారు. అవి కూడా చదివితే నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. అంటే మనకు ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటే ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి. అదే ఒక కేడర్లో వచ్చేసిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటే టైం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మ్యారేజ్, పిల్లలు అంత సెటప్ ఉండే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూడా మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తాం. ఇక ఈ మా సైడ్ నుంచి ట్రైనింగ్ బాగా ఇచ్చాం అనుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఫండ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు భోజనం పెట్టలేకపోయినాము. కానీ మన సిబ్బంది అందరూ ఒక్కొక్కరు ముందుకు వచ్చి తాను ఓన్గా కంట్రిబ్యూట్ చేసి పెట్టినందుకు వారికి కూడా మన వ్యవస్థ పరంగా ధన్యవాదాలు. అయితేనే మరి మీరు ఏం నేర్చుకున్నారు, మీ యొక్క ఫీలింగ్ ఏంటి, తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ప్లాన్ ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది. మీరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. పేరు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, దెన్ స్టార్ట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సార్ మొదట 8 days ట్రైనింగ్ షెడ్యూల్ చూడాలని 8 days అప్పుడు చాలా రోజులు అవుతుంది. 8 days ఆఫ్ ట్రైనింగ్ అని కొద్దిగా ఆలోచించాం సార్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 8 days 8 minutes అయిపోయాయి సార్. అట్లా శ్రీనివాసన్ సార్ మమ్మల్ని ఎంగేజ్ చేశారు సార్. డైలీ క్లాసెస్ కంటిన్యూగా టైం పంచువల్ సార్ వచ్చారు సార్. మేము కూడా అంతే శ్రద్ధతో విన్నాం సార్. యాక్చువల్గా మొత్తం శ్రీనివాసన్ సార్ సారే మొత్తం తన భుజాలపై వేస్తున్నారు సార్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని. ఎక్కువ లక్ష్యంగా రాకుండా నా బాధ్యత దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పం అయితే తీసుకున్నాడు సార్. ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే భాస్కర్ గారు ఫుల్ సపోర్ట్ చేశారు. భాస్కర్ గారు కూడా అయితే మేము ట్రైనింగ్లో
ఎస్టాబ్లిష్మెంట్స్ అకౌంట్స్ క్లాసు వింటూ ఉన్నాం, కానీ మాలో కొద్దిగా ఎక్కడో సందిగ్ధం. మాకు ఒక రెగ్యులేషన్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది సార్, అది కూడా ఉంది. కానీ యాక్చువల్గా అపాయింట్మెంట్ లెటర్లోనే సెకండ్ బి రెగ్యులేషన్ ఆఫ్టర్ దేర్ 2 years అని రాసి ఉంది సార్. దాంట్లో మీకు చూపిస్తారు సార్. అది కూడా ఇంకోటి మా అకౌంట్స్ సెక్షన్ సార్ శ్రీనివాసరావు సార్ కూడా బాగానే చెప్పారు సార్. సార్కి కొద్దిగా అర్జెంట్ కాల్స్ రావడం వాళ్ళ ఆఫీస్ నుంచి, సార్ క్లాస్ స్టార్ట్ చేయడానికి కొద్దిసేపు తర్వాత యోగా సార్ రావడం వల్ల కొద్దిగా సార్ క్లాస్ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది సార్. సార్ మెడికల్ ఎమర్జెన్సీ ఆర్టీఏ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్, మన కోర్ట్ కేసెస్, మన నంబర్ స్టేట్మెంట్స్, బడ్జెట్, మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశాను సార్. యాక్చువల్గా ప్రతి టాపిక్కి సెమినార్ వర్క్షాప్ లాగా చేస్తే ప్రతి టాపిక్కి ఒకటే థియరీ ఒకటే ప్రాక్టికల్ అవసరం సార్. నెక్స్ట్ సెషన్కి ప్రతి టాపిక్కి థియరీ సెమినార్ కంపల్సరీ కావాలి సార్. ఈ 8 daysలో మేము జస్ట్ బేసిక్స్ మాకు టైం సరిపోలేదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ బేసిక్స్ టైం సరిపోలేదు. ఇంకెక్ట్ వెళ్తే మాత్రం ఇంకా టైం కావాలి సార్. మా జిల్లా శిక్షణ తరఫున ఈ చక్కటి ట్రైనింగ్ ఇచ్చినందుకు మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఈ ఒక ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ మేము మళ్ళీ కాపాడినట్టు సార్. ట్రైనింగ్ ఇవ్వకుంటే కూడా మేము వర్క్లో ఎంత ఉంటుంది, మేము అన్ని మళ్ళీ చేస్తాం, శాలరీ చేయగలుగుతాము, ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోగలుగుతాము. కానీ కొద్దిగా డౌట్స్తో చేస్తున్నాము సార్. ఇప్పుడు మాకు ఫుల్ క్లారిటీగా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. శ్రీనివాసన్ సార్ అంటే కాబట్టి ఉమ్మడి జిల్లాలో సంసార్ అంటే అందరికీ శ్రీనివాసన్ అంటే తెలియదు, సంసార్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే సంసార్ అంటే అంత ఫేమస్ ఉమ్మడి జిల్లాలో. సన్ అంటేనే అంత పేరులోనే ఉంది. వెలుతురు సూర్యుడు, వెలుతురు ఇస్తాడు. మా జీవితంలో వెలుతురు ఇస్తాడు, అందరికీ వెలుతురు ఇచ్చాడు. మేము ఇప్పటి నుంచి మా వర్క్స్ని ఫుల్ కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం అనే ఒక మాకు దృఢ సంకల్పం వచ్చింది సార్. 35 KPs ఆఫర్ వ్యక్తం చేసినాడు. ఇది మన రెగ్యులరైజేషన్ అనేది గవర్నమెంట్ కంపల్సరీ చేయాల్సిందే. కానీ సెట్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి 2 years సర్వీస్ కంప్లీట్ కాగానే ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తే మనలందరూ ప్రాసెస్ చేసి మేము కమిషనర్ గారికి పంపుతాం. కమిషనర్ గారి ద్వారా మళ్ళీ ఎంక్వైరీకి వస్తుంది, మీకు బోర్డులు వస్తాయి. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ చేసినారు ఏం కదా అనేది ఈ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2 years లాగానే అప్లై చేయాల్సింది. వీళ్ళు కొంచెం మనము ఎట్లా అనేది మనం సిపిఆర్తో మాట్లాడి చేద్దాం. ఒక రిప్రజెంటేషన్ అయితే మనకు వాళ్ళు ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం సిపిఆర్ కమ్యూనిటీ ఓకే క్లారిఫికేషన్ కోసం రాద్దాం. కానీ ఒకటి ఇంకేమైనా మాట్లాడతారా? లేడీస్ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఒకరు రిప్రజెంట్ చేయండి. మీరు 8 days మీరు పార్టిసిపేట్ చేశారు కదా, మీ ఫీలింగ్స్ని షేర్ చేస్తేనే కదా ఆఫీసర్స్ చెప్పండి. సార్ నేను 33 సంవత్సరాల నుంచి వంటింటి నుండి డైరెక్ట్ జాబ్కి వచ్చింది. అంటే దురదృష్టవశాత్తు నాకు వచ్చింది. కాకపోతే జాయిన్ అయిన తర్వాత నేను చేయలేను, ఎట్లా ఏమి చాలా భయము, నాకు అక్కడ కోఆపరేషన్ లేదు, ఏమీ తెలియదు. ట్రైనింగ్ వల్ల సార్ చెప్పే విధానం వల్ల క్యాష్ బుక్ అంటే ఏంటి, సర్వీస్ బుక్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి, ఇందులో ఏముంటుంది, ప్రతి జాబ్కు సంబంధించిన ప్రతి విషయం తెలియడం వల్ల ఈ 8 రోజులలో మీరు అన్నట్టు సార్ ముందు ఏమీ రాదు, ముఖం మాడిపోయింది. ఈ 8 రోజులలో నేర్చుకోవడం వల్ల నాలో ఏం కాన్ఫిడెంట్ పెరిగింది అంటే నేను పోయి ఎగ్జామ్ జాబ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిండు, నేను చేస్తా, నేను చేయగలుగుతా, నాలో సత్తా ఉంది అని అడిగే. ఎందుకంటే నేను పూర్తిగా హౌస్ వైఫ్ని, మీలో కొందరు ఎంటెక్ బీటెక్ నేను చేసిండ్రు, మీకు అవగాహన ఉంది. నేను మొత్తం వంటింటికి దురదృష్టవశాత్తుగా జాబ్ పరంగా వచ్చాను. అందుకే సార్ మీ అందరికీ నేను పాదాభివందనం ఎందుకన్నా అంటే గురువు చెప్పిన చదివే మంచి చదువు అన్నట్టు ఒక ఇంటర్మీడియట్ వరకు 10th వరకు చదువుకున్నాం. మనం సృష్టికి తల్లిదండ్రులు పరిచయం చేసింది, తర్వాత ప్రపంచానికి గురువులు పరిచయం చేసింది. ఈ జాబ్ నా అభిప్రాయం ప్రకారంగా ఈ జాబ్ పరంగా శ్రీనివాస గారు చెప్పిన విషయాల వల్ల నేను జాబ్లో జీవితాన్ని పొందగలుగుతున్నా అన్న తృప్తి నాకు అయింది సార్. గురువుకి ఇచ్చిన అసలు గురువుకున్న స్థానం అది అసలు నిలకట్టలేనిది, దానంత గొప్పది లేదు. ఎందుకంటే గురువు సార్ మనకు చెప్పి ఇంత ట్రైనింగ్ ఇచ్చిండు, ఇది చేసిండు, కానీ సార్ ఏమీ ఆశించలేదు, ఏమీ మనల్ని అడగలేదు. అంటే గురువు యొక్క గొప్పతనం అది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూడండి, నా పరిస్థితి కూడా అలా ఉంది. ఈ 8 రోజుల
members, resource persons. First of all, every session, the 8 days, they were very highly informative. Everybody got the opportunity to learn something. Actually, ఒక బేస్ క్రియేట్ చేసింది. ప్రతి వర్డ్కి మీనింగ్ ఏంటో అర్థమయ్యేలాగా every day it was very informative. And sir had covered all the subjects related to our job profiles regarding service books, pay bills, salary bills, accounts, everything atla, and budget related procedures, elections, ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా పరిషత్ బాడీ ఏంటో నాకు క్లియర్గా ఐడియా లేదు సార్. బట్ డ్యూ టు ద హెల్ప్ ఆఫ్ ది సార్ యాక్చువల్గా క్లియర్గా అర్థమైంది అసలు ఎంపీటీసీ అంటే ఏంటి, జెడ్పీటీసీ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని ఒక పిక్చర్ అయితే మాకు ఫామ్ అయింది ఎవ్రీ ఇండివిజువల్కి ఇక్కడ. అండ్ ఎవ్రీ టాపిక్ని చాలా క్లియర్గా విత్ హైలీ పేషెంట్గా, మేము ఇంకా కొంచెం నెగ్లిజెంట్గా ఉంటే లేట్గా రావడం, బట్ సర్వ్ ఇస్ వెరీ ఆన్ పాయింట్ 10%గా మాకు ఎవ్రీ టాపిక్ని రీచ్ అయ్యేలాగా, ఎవ్రీ ఇండివిజువల్కి రీచ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ సార్ చెప్పడం వల్లనే ఈ కాంప్లెక్స్ ప్రాసెస్, ఈ ఎలక్షన్స్ ఇవన్నిటిని అసలు కొంచెమైనా మేము రేపు వెళ్ళి పార్టిసిపేట్ చేసే దాంట్లో ఎట్లా బిహేవ్ చేయాలి, అసలు ఏంటి అని అర్థమయ్యేలాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. And on behalf of all the participants over here, we are very thankful and who made this program successful and permission ఇచ్చి మాకు ఇది పాసిబుల్ అయ్యేలాగా చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి సపోర్టింగ్ టీమ్ కూడా థ్యాంక్ఫుల్. అండ్ వీ రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాధ లేదా సీరియస్ కూడా కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవాలి. మేము ఈరోజు ఏం చేసినాం, మీరు ఏం చేసినారు, ఇదైతే చేద్దాం. ఒక డౌట్ ఉంటే అక్కడ వీడియోలోనే 90% రిజల్వ్ అవుతుంది. కానప్పుడు మన సంసార్ ఉన్నాడు, మళ్ళీ మన స్టూడెంట్స్ ఉన్నారు, మన సీనియర్స్ ఉంటారు జిల్లా పరిషత్లో, ఎవరు అడిగినా మీకు గైడ్ చేసుకుంటారు. 1 year బ్యాక్ అవ్వడం వల్ల అందరు ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు, ఎట్లా చేయాలా అని చెప్పటి వాళ్ళు కూడా లేకుండా అట్లాంటి టైంలో బాగా నలిగిపోయినా నేను 2-3 months చేసే వాళ్ళని మిల్ సెక్షన్స్ కానీ, మళ్ళీ ఆసార పెన్షన్స్ కానీ, ఇవన్నీ ఏం చేయాలంటే ఒక్కటిసారి నా మీదే పడిపోయినాయి గవర్నమెంట్స్. అయినా కూడా భయపడకుండా వేరే వాళ్ళ దగ్గర అయ్యా కొలీగ్స్ అక్కడనే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకొని అలా గెటాన్ అయ్యి బిల్స్ చేస్తున్నాను సార్. అంటే ఇట్లా మనము కష్టపడి పైకి వస్తాం. ఏ వర్క్ అయినా కానీ నేర్చుకున్న తర్వాతనే చేయగలుగుతాం. అలా ప్రతిదానికి మనము ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు దాని మీద అవగాహన అనేది వస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 1-2 సార్లు మనకు ఆ పని మీద ఇంకా డౌట్ ఉంటే కానీ 3వ సారి అయినా సరే 4వ సారి అయినా సరే మన ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా కానీ అడిగి క్లారిటీ తీసుకున్న తర్వాతనే అప్పుడు ఫర్దర్ స్టెప్ ఒకటి ముందుకెయ్యాలి. అది కూడా వేసే ముందు మన సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ అసిస్టెంట్ కానీ సూపరింటెండెంట్ సార్ కానీ ఎప్పుడూ అందుబాటులోనే ఆఫీస్లోనే ఉంటారు. వాళ్ళకు కూడా ఒక మాట చెప్పి ఆ బిల్ కరెక్టేనా కాదా, మరి ఈ విధంగానే చేస్తారా లేకపోతే ఇంకా వేరే విధంగా. మీటింగ్ హాల్ ఎట్లా ఉంటుంది, ఎలక్షన్ సెల్, ఆ తర్వాత సెక్షన్ వైజ్గా మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నది, ఒకటి జిల్లా పరిషత్ విజిట్, తర్వాత అదేవిధంగా ఎక్కువ మంది స్కూల్స్లో చేస్తున్నారు కాబట్టి మండల ఆఫీస్ నిజామాబాద్ విజిట్ కూడా పెట్టుకున్నాము, అంటే సెకండ్ సెషన్లో. తర్వాత వాళ్ళందరూ అన్నది ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ రిఫ్రెష్మెంట్ టైంలో ఒకరోజు థియరీ, ఒకరోజు వర్క్షాప్ లాగా పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. మా యొక్క జిల్లా బాడీ మరియు పరిషత్ యూనిట్ బాడీ కలిసి ఇంత మంచి కార్యక్రమానికి తమను సహకరించినది చిన్న మా కోరిక సార్. మా కోరికని మన్నించి చిన్న సన్మానం చేస్తాం సార్. తమరు చిన్న సార్ అంటే మా పర్సనల్ మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు చాలా మా కోరికను మన్నించినది ఒక చిన్న సంతోషం మా కోరిక సార్.